హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? ఫ్యామిలీ ఎలా ఉన్నారు? ఇది చూసారా అండి? ఇది కోయిట్ ఖర్జూరాలు. కోయిట్ అంటే ఏం లేదండి, గల్ఫ్ ఖర్జూరాలు అనొచ్చు. కానీ ఇప్పుడు కువైట్‌లో చలికాలం కొంచెం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వస్తాయండి ఇవి అయితే. కానీ సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. కానీ ఇదేం చెప్తానంటే పచ్చివి కాదు, పండువి కాదు, అవి దోర కాయలు అంటారు కదండీ! అలాగా దోర దోర కాయలండి ఇవి. కానీ ఒక వీడియో కూడా పెట్టున్నాను నేను. అది వేరే అండి. ఇది కొంచెం వేరే. చూడండి, అంటే వేరే వేరే వేరేగా చాలా, అంటే ఒక చెట్టుకి చాలా రకాల కాయలు కాస్తారు కదా! అలాగండి. ఒక్కొక్క చెట్టుకి ఒక రకం కాయలుంటాయండి. కానీ ఇదేదంటే చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయండి. నోట్లో ఏస్తే కరిగిపోతాయి. ఇది ఇంకా పండులాగా ఉంటది. గుజ్జు గుజ్జుగా ఉంటదండి. చేతిలో పట్టుకుంటేనే ఇలా పైకి ఇలా అంటే గుజ్జు పైకొచ్చేస్తది. దాంట్లో చూసారో లేదో ఒకసారి చూడండి మీరే, కనిపిస్తున్నాయి. దాంట్లో సగం పండుంటాయి, సగం పండలేదండి. పండుండాయి అంటే అవి కొంచెం పట్టుకున్నానంటే ఇంకా అంతే, గుజ్జు గుజ్జుగా భలే సూపర్ ఉంటాయి ఇవి. ఇవి ఏందంటే కొంచెం పండ్లేందంటే కొంచెం ఏం చెప్తారు, దొర దొర కచ్చ కచ్చుగా ఉంటాయి. కానీ దీని కాంబినేషన్ ఏందంటే గల్ఫ్ కంట్రీలో ఈ గవా అండి. ఈ గవాతో తాగుతారండి. గవా తాగుతా ఇది తింటారండి. అబ్బా! ఎందుకులేండి, దాని కాంబినేషన్ ఇదేనండి. సూపర్ అంటే సూపర్ అండి ఇక్కడ. కానీ మన ఇండియాలో అలా తాగరు గానీ, ఎక్కువగా ఇవి చాయ్‌లు అవి చెప్తారు కదా! పాల చాయ్‌లు అవి తాగుతారు ఎక్కువ. కానీ ఇక్కడ మస్ట్‌గా అండి, నాకైతే చాలా ఇష్టం అండి. గల్ఫ్ కంట్రీలో ఫస్ట్ నాకు ఏది ఇష్టం అంటే, నాకు ఇది అలవాటయిపోయింది. గవా అలవాటయిపోయింది. కొంతమంది తాగరు. నేను తాగుతానండి. భలే తాగుతాను నేను. చూడండి, ఇప్పుడు కూడా ప్లేట్‌లో అన్ని కాయలేసుకున్నాను. ఖర్జూరాలు అంటే భలే ఇష్టం నాకైతే. రోజుకి 7 ఖర్జూరాలైనా తినిందే నేను ఉండలేను. ప్రతిరోజు తింటానే ఉంటాను. చూడండి, ఆ గిన్నెలో ఏసుకున్నాను ఖర్జూరాలు. అది తింటా, అది గవా తాగుతా ఉంటే సూపర్ సూపర్ టేస్ట్ అండి. మీలో ఎంతమంది ఇలా టేస్ట్ ఒకసారి నాకు మెసేజ్ పెట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్